సార్ ఈ మట్టి రోడ్లు ఈ గ్రావెల్ రోడ్లు ఇవన్నీ కూడా పంచాయతీల నుంచి వేసి చాలా వరకు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టారు సార్. వేరే చోట ప్రయోజనం ఉన్నా కానీ పంచాయతీ ఫండ్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇమీడియట్ గా పేమెంట్ ఇవ్వటం, సర్పంచ్ నేను వేయించానని చెప్పుకోవడం కోసం ఇలాంటి కొన్ని వాటి వల్ల గ్రావెల్ రోడ్స్ మీద చాలా ఖర్చు పెట్టారు సార్. మనం ఇప్పుడు అంటే అవసరం లేని చోట అవసరం లేని చోట అవును సార్. అవును సార్. సార్ యాక్చువల్లీ అవసరం ఏంటి సార్? సార్ ఇప్పుడు మనం ఎంజీ నరేగా నుంచి సీసీ రోడ్ ఇస్తున్నాము, ఎంజీ నరేగా నుంచి బీటీ రోడ్ ఇస్తున్నాం. పంచాయతీ తనకు వచ్చే డబ్బులు సీసీ రోడ్డు బీటీ రోడ్డు కాకుండా మిగతా వాటికి ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అక్కడ తను చెప్పేది ఏంటంటే సార్, సర్పంచ్ వాళ్ళ పేరు కోసం అక్కడ రోడ్లు ఎంజీ నరేగాలో ఇవ్వడానికి స్కోప్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి వీళ్ళ డబ్బులు ఖర్చు జీపీ ఫండ్స్ నుంచి పెడుతున్నారు. అంటే వాళ్ళ ఓన్ పేమెంట్స్ లేట్ అవుతాయన్న ఉద్దేశంలో జీపీ ఫండ్స్ నుంచి వేశారని అది వాళ్ళకి కూడా పేరు వస్తుంది. అది ఎలా కట్టెలు చేయగలం? కొన్ని వర్క్స్ ని ఇంకా మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీ కెన్ బ్లాక్. ఆస్కార్ ఒపీనియన్ మీరు చెప్పండి, దానికి ఎలా మనం సొల్యూషన్ తీసుకురావచ్చు? ఈ సంవత్సరం కొంచెం అలాంటివి తగ్గించుకొని మనకున్న సైట్స్ ఆక్యుపై అయిపోకుండా ఉండాలంటే అక్కడ ఏదన్నా సరే పంచాయతీకి ఓన్ సోర్స్ కోసం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడం లాంటివి అలాంటివి చేస్తే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది సార్ పంచాయతీ. అది ఎన్ని ఆగిపోయినాయి, అన్యక్రాంతం అయినాయి మీ దగ్గర డేటా ఉందా శాంత? సార్ ఆల్మోస్ట్ అన్ని పంచాయతీలో ఆక్యుపేషన్స్ ఉన్నాయి సార్. దేని జోలికి వెళ్ళినా కోర్టులకు వెళ్ళిపోతున్నారు. లెటరల్ గా మా పని మేము చేసుకోవడం కంటే ఈ కోర్టుల చుట్టూ తిరగటానికే మా టైం అంతా అయిపోతుంది సార్. కెన్ యూ డూ రిపోర్ట్? అసలు కెన్ యూ డూ అన్ ఆడిట్? అసలు పంచాయతీలో మీరు వన్ డ్రైవ్ అసలు ఎన్ని ఆస్తులు పంచాయతీ ఆస్తులు అన్యాయం? ఎందుకంటే నేను అన్యాక్రాంతం అయిపోయి లాస్ట్ 30 yearsలో ఒకసారి చూడండి. అట్లీస్ట్ ఎంత కొలాప్స్ అయిందో అట్లీస్ట్ కొంచెం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చెప్పిన కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ కోనసీమ నేను సెపరేట్ గా డిస్కస్ చేస్తాం సార్. అలాగే సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు మనకి ఆల్రెడీ కొంత ఉన్నా కూడా సార్ వాటి పక్కన ఉన్న ఏరియా మొత్తం ఎవరిదైతే పొలం ఉందో వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఆదాయం మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు సార్, కొబ్బరి చెట్లు వేసినా కానీ. అలా కాకుండా ఇప్పుడు కరెక్ట్గా మనకి డిమార్కెట్ చేసి మన ప్రాపర్టీ మనకి చూపించగలిగితే రీసర్వేలో మనం దాన్ని చేయగలం సార్. పంచాయతీలకు మంచి ఆదాయం అవుతుంది సార్. డిపిఓ వెస్ట్ గోదావరి. నమస్తే సార్, డిపిఓ వెస్ట్ గోదావరి సార్. సార్ మాకు సొన్న పంచాయతీ వార్తలు వచ్చిన తర్వాత సార్ అంతకుముందు అసెస్మెంట్స్ 3,07,000 ఉండేవి సార్. సొన్న పంచాయతీ వార్తలు వచ్చిన తర్వాత ఏదైతే అసెస్మెంట్స్ ట్యాక్స్ వేయకుండా ఉండిపోయినాయో అటువంటి వాటిని అట్లా వేయటం వల్ల మాకు అవి 3,37,000కి పెరిగింది సార్. 30,000 అసెస్మెంట్స్ ట్యాక్స్ కవర్లోకి తీసుకురావడం జరిగింది సార్ ఒక దీనివల్ల. ఎందుకంటే ఇల్లు కట్టేసి ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల వీళ్ళు 2-3 సంవత్సరాలు కూడా ట్యాక్స్ వేయకుండా ఉన్నటువంటి సొన్న పంచాయతీ వార్తలు రావడం వల్ల అవి వేసాం సార్. దీనివల్ల ఏంటంటే మొత్తం అంతకుముందు ఉన్న ట్యాక్స్ 34.28 crores ఉన్న దాన్ని 39.88 crores అంటే 5.6 crores 16% ఇంక్రీజ్ అనేది రావడం జరిగింది సార్. ఇంకోటి దీనివల్ల సార్ మనకి మొత్తం అప్పటి వరకు అండర్ అసెస్మెంట్ గా ఉండి కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే నిర్మాణాల్లో మార్పు వచ్చినట్టు కూడా మనం అంతకుముందు ట్యాక్సీ హౌస్ గా ఉంటే ఆ ట్యాక్సీ హౌస్ దాన్ని 5% ఇంక్రీజ్ చేస్తూ రావడం జరిగింది సార్ ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. దానివల్ల ఏంటంటే చాలా తక్కువ ట్యాక్స్ పే చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సొన్న పంచాయతీ వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ఆర్సీసీ దానిలోకి రావడం వల్ల దానికి ట్యాక్స్ వేయడం వల్ల అతన్ని ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది సార్. అదొకటి. నిర్మాణంలో మార్పు వచ్చిన వాటిలన్నింటినీ కూడా ఇందులో తీసుకురావడం జరిగింది సార్. తర్వాత సార్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి సార్ యాక్చువల్గా ఇవన్నీ కూడా సార్ ఓల్డ్ రేట్స్ అంటే పాతగా ఉన్నటువంటి రేట్స్ అసెస్మెంట్ చేయడం వల్ల అదే తక్కువ అండర్ అసెస్మెంట్ లోనే ఉన్నాయి సార్. ఇందులో 2 విధానాలు ఉన్నాయి సార్. ఒకటి చెప్పండి సార్, పాత గవర్నమెంట్ అంటే ల్యాండ్ అంటే క్యాపిటల్ వాల్యూ. పాత గవర్నమెంట్ అంటే ఏంటి?
చెప్పండి మీరు. సార్ ఓల్డ్ అంటే 2014-15 సంవత్సరంలో ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఒక బ్రిస్ అనే ఒక సాఫ్ట్వేర్ జనరేట్ చేసి ప్రత్యేకించి అప్పుడు దీని అన్నింటినీ కూడా అప్పుడే సాఫ్ట్వేర్ డిజిటల్లో తీసుకురావడం జరిగింది సార్ 2014-19 సమయంలో. దానివల్ల ఏంటంటే సార్ కంపారిటివ్లీ ఇక్కడ కొంతవరకు కూడా ఉంది సార్. అయితే అప్పుడు జరిగిన ఒక ఇది ఏంటంటే సార్ ప్లింత్ ఏరియాని అంటే ల్యాండ్ ఎంత తీసుకోకుండా ఓన్లీ ప్లింత్ ఏరియానే ల్యాండ్ వాల్యూ తీసుకోవడం, ల్యాండ్ ఏరియా కింద తీసుకోవడం జరిగింది సార్. ఇంత స్థలం మొత్తాన్ని కూడా తీసుకురాలేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చిన తర్వాత మనకి స్వర్ణ పంచాయతీ కోర్టు వచ్చిన తర్వాత మన ల్యాండ్ని కూడా మొత్తం ఏరియా తీసుకుంటానికి అవకాశం వచ్చింది సార్. దానివల్ల కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో సార్ ఒకటి ఏంటంటే సార్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ల్యాండ్ వాల్యూ అనేది పెంచిన దాన్ని మనం తీసుకోవాలి సార్. రెండోది ఏంటంటే సార్ బిల్డింగ్ వాల్యూ కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు సర్క్యులర్ మెమో ఇష్యూ చేస్తున్నారు సార్. అంటే ప్రస్తుతం ఉన్న అసెస్మెంట్స్ అన్నిటికీ కూడా ఓల్డ్ రేట్స్లోనే ఫిక్స్ అయి ఉన్నాయి సార్. న్యూ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది సార్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ న్యూ రేట్ని అప్లికేబుల్ చేస్తే చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది కాబట్టి దీంతోనే చేయటం జరుగుతుంది సార్. కొత్తగా వచ్చినటువంటి వాటి మాట న్యూ రేట్ అసెస్మెంట్ చేస్తున్నాం సార్. దీనికి సంబంధించి 2 గ్రామ పంచాయతీల్లో కూడా చిన్న ఎక్సర్సైజ్ మేము అంటే కేస్ స్టడీస్ కింద చేయడం జరిగింది సార్. ఒకటి ఏంటంటే పెదకాపురం ఆకువీడి మండలం, అది ఓఎస్టీ సార్ ఇన్స్ట్రక్షన్స్ నేను చేయడం జరిగింది సార్. అక్కడ మాకు 6,50,000 ఉన్న ట్యాక్స్ ని 15,70,000 తీసుకెళ్ళాం సార్. 100% కలెక్ట్ చేసాం సార్. వితౌట్ ఎనీ అంటే ప్రాబ్లం లేకుండా అందరినీ కూడా కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది సార్. ఒకటి ఏంటంటే ఇందులో వాళ్ళకి విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా మీరు మొన్న చేసిన దాంట్లో? సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పండి. అదే ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విలేజెస్ లో లేవు సార్. దీనిలో విలేజెస్ ఒక చిన్న గ్రామం మీ జిల్లాలో, మా జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అటువంటి అంటే